హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రే స్టాక్ మార్కెట్ ఛానల్. ఫ్రైడే రోజు మార్కెట్లో ఒకసారి ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 232 పాయింట్స్ డ్రాప్ అయి 24,363 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 516 పాయింట్స్ డ్రాప్ అయి 55,004 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 765 పాయింట్స్ డ్రాప్ అయి 79,857 దగ్గర క్లోజ్ అయింది. దీనికి గల కారణం మీకు తెలుసా అండి? ట్రంప్ టారిఫ్. తను ఆల్రెడీ 25% టారిఫ్ వేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 25% టారిఫ్ అదనంగా వేస్తున్నట్టుగా ప్రకటించాడండి. ఇది 27th నుంచి అమల్లోకి వస్తున్నట్టుగా, 25th అనుకుంటాను, 25th నుంచి అమల్లోకి వస్తున్నట్టుగా చెప్పాడు అతను. అప్పటి వరకు అయితే ఇప్పుడు 25%. కాకపోతే ఈ 25 మళ్ళీ ప్రకటించిన దానికి మార్కెట్ బాగానే రియాక్ట్ అయిందండి. మన సపోర్ట్ ఎక్కడ ఉండే అంటే ఇది 24,350 అని చెప్పుకున్నాము. ఈ లో ఎంత? 24,473. ఇది 3 నెలల, ఇది ఎప్పుడంటే జూన్ నుంచి 24,400 కింది క్లోజ్ కావద్దు అనుకున్నాం. కానీ ఇక్కడ లో ఎప్పుడంటే ఇది 7th ఆగస్ట్ నాడు థర్స్డే రోజు లో 24,344 దాకా వెళ్ళి మళ్ళీ పైన క్లోజ్ అయిందండి. స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. కానీ ఆ మరుసటి రోజు తను చేసిన కామెంట్ వల్ల ఇది మళ్ళీ దిగిందండి. దీని గురించి అక్కడి విలేకరులు ట్రంప్ని ఒక క్వశ్చన్ వేశారండి. ఇప్పుడు రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నది ఇండియా కంటే ఎక్కువ చైనా కదా, అదేవిధంగా మన నాటోలో సభ్య దేశమైన తుర్కీ కూడా ఉంటుంది కదా, మరి దాని మీద మీరు స్పందన ఏంది అంటే, తను దానికి సమాధానం చెప్పకుండా ఇప్పుడేం చూసారో, నేను ప్రకటించింది 8 hours అయింది, ఇక ముందుంది అంటే ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టుగా ఆ అర్థం వచ్చేలా మాట్లాడాడు. ఆ అర్థానికే ఈ మార్కెట్ ఇలా పడిపోయిందండి. ఇంకా రేపు మార్కెట్ పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే మెయిన్ సపోర్ట్ 3 నెలలుగా వస్తున్న సపోర్ట్ బ్రేక్ అయిపోయింది. అసలు యాక్చువల్గా థర్స్డే రోజే బ్రేక్ అవ్వాల్సింది. థర్స్డే రోజు కొంచెం స్ట్రాంగ్ రికవరీ ఇచ్చి పైన క్లోజ్ అయింది. ఇది బహుశా ఇక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నట్టున్నారు. మళ్ళీ మరుసటి రోజే, ఎందుకంటే థర్స్డే కదా, ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి ఎక్స్పైరీ ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్టుంది ఇక్కడ. అందుకోసమే ఈ గ్రీన్ క్యాండిల్ పడింది. మరుసటి రోజే ఫ్రైడే రోజు ఈ ఇంత పెద్ద క్యాండిల్ ఆ థర్స్డే క్యాండిల్ కవర్ చేస్తూ ఇంకొంచెం కింద లో ఫామ్ చేసిందండి. ఈ లో ఎంత? 24,344. ఇది 337 అండి. ఈ లో ఫ్రైడే రోజుది. క్లోజ్ అవ్వడం మాత్రం 363. ఇది అయితే మంచి పరిణామం కాదండి. ఇక్కడ నుంచి ఎక్కడ వరకు పడుతుందంటే మళ్ళీ మెయిన్ సపోర్ట్ ఎక్కడ ఉందండి? ఇదండి. ఈ లో 23,935. ఇంకో లో 24,150 చెప్పుకుంటున్నారు, కానీ నేనైతే 23,900 అండి, 23,900 వరకు మళ్ళీ చూస్తున్నానండి. అక్కడ నుంచి ఏమైనా స్ట్రాంగ్ రికవరీ ఉంటుందా చూద్దాం. అసలు రేపు మార్కెట్ రికవరీ అయ్యే ప్రయత్నం చేస్తుందా, లేకుంటే ఫాల్ అయితే ఎక్కడ వరకు ఫాల్ అవుతుంది? నా ఫాల్ మాత్రం లో 23,900 అండి. అక్కడ వరకు సపోర్ట్ ఉందండి. చూద్దాం మార్కెట్ ఎక్కడ రివర్సల్ తీసుకుంటుంది. రేపు కనుక రివర్సల్ అయితే మంచిదేనండి. ఏమో కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అయితే ట్రంప్ కొంచెం వెనక్కి తగ్గుతున్నట్టుగా అనిపిస్తుందని అన్నారు. దానికి గల కారణం మన అజిత్ డోవల్ గారు రష్యాన్ విజిట్ చేయడం, అక్కడ పుతిన్ గారు కలిసారుగా, దానికి సంబంధించిన పిక్స్ బయటకు వచ్చాయండి. సో దాంతో ఇంకా ట్రంప్ ఈగో హట్ అయి ఇంకేమన్నా ఎక్స్ట్రాడినరీ కామెంట్స్ చేస్తాడా, లేకపోతే రష్యాతో ఇండియా జత కట్టడం అంత మంచిది కాదు, మన దేశానికే మంచిది కాదని అనుకొని వెనక్కి తగ్గుతాడా చూడాలి. ట్రంప్ ఈగో ఎక్కువ అండి. బహుశా అతని కిందున్న అతనికి ఎవరైతే సలహాదారులు ఉన్నారో వాళ్ళ సలహాదారుల మాట కూడా వింటాడో లేదో. ఈ వ్యక్తి ప్రవర్తన చూస్తే నాకు అదే డౌట్ వస్తుందండి. వాళ్ళ మాట కూడా వినేలా లేడు. లేకపోతే ఇంత బోల్డ్గా డిసిషన్స్ ఏంటి అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఈయనని విమర్శిస్తున్నారండి.
అక్కడ అమెరికా ప్రజలు కూడా విమర్శిస్తున్నారు. ఈయన టారిఫ్ వేయడం వల్ల ఇండియాకు నష్టం ఉంది లేదని కాదండి, కానీ అక్కడ వాళ్ళ మీదనే భారం పడుతుంది కదా, అది ఆయన అర్థం చేసుకోవడం లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు చౌకగా మన ఇండియన్ వస్తువులు చాలా క్వాంటిటీతో అండ్ క్వాలిటీ పరంగా అండ్ క్వాంటిటీ పరంగా తక్కువ ఉండే, క్వాంటిటీ తక్కువ ఉండే క్వాలిటీ ఎక్కువ ఉండే. ఇప్పుడు ఇది రేట్లు ఎక్కువడం వల్ల వాళ్ళు ప్రత్యామ్నాయాలు చూస్తారు కావచ్చు, కానీ ఇది మాత్రం నష్టమేనండి. ఎందుకంటే బ్రిక్స్ దేశాలు ఒకటైతే మాత్రం ఇప్పుడు అమెరికాకి ఉన్న మెయిన్ ఉద్దేశం ఏంది, తన తర్వాత ఉన్న అది ఎవరండి నా పోటీలో చైనా అండి. చైనాని కనుక వాళ్ళు కిందికి ట్రాక్ చేయాలనుకుంటే ఇండియా హెల్ప్ ఖచ్చితంగా అవసరం అండి. కానీ వాళ్ళు ఇండియా మీదనే ఇలా చేస్తే మన ఇండియా ఖచ్చితంగా ఇప్పటికే మోడీ గారు తలొగ్గని అంటున్నారు, తగ్గేదేలే అంటున్నారు. అందుకోసమే ఆయన ఇన్ని రోజులు దాదాపు 7 years తర్వాత అనుకుంటాను ఆయన ఆ చైనాని విజిట్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా ప్రకటించారు ఆయన. పుతిన్ గారు కూడా ఇండియాకి వస్తున్నారట. కొంచెం ఫ్యూచర్ అంటే ఇది కొన్ని రోజులే అండి, ట్రబుల్ మాత్రం ఉంటుంది, ఇది ఉంటుంది. కానీ అప్పటి వరకు మనం ఓర్చుకోగలిగితే ఫ్యూచర్ మొత్తం బాగానే ఉంటుంది అండి. కానీ ప్రస్తుతం మాత్రం చాలా డేంజర్ పరిస్థితి అంటే, ఎందుకంటే మనకు దాదాపు $80 billion మనం ఎక్స్పోర్ట్ చేస్తామండి అమెరికాకి. అమెరికా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేటి $40 billion అండి. $40 billion డెఫిషియెంట్ ఉన్నదండి. అంత లాభం పడుతున్నాం మనం 40 billion. ఇప్పుడు మనం కొత్త మార్కెట్ ను వెతుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైతే సమస్య ఉంటుందండి. ఈ ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా సెల్ చేస్తూనే ఉన్నారు, సో మార్కెట్ పడిపోతుంది. చూద్దాం. ఈ ట్రంప్ ఒక మాట ఆవేశంగా అనడం, ఆ తర్వాత వెనక్కి తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం కదా. అతను దాదాపు 200 days అనుకుంటాను అధికారంలోకి వచ్చి. ఈ 200 days నుంచి అతను చేసింది అదే, వెంటనే ఒక మాట అనేయడం, ఆ వెంటనే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడం. చైనా విషయంలో అదే చేశాడు, కానీ 240% టారిఫ్ అన్నాడు, ఒకటేసారిగా మళ్ళీ తగ్గిపోయాడు. 30% ఏమో వచ్చేసారు, 25% అనుకుంటాం. సేమ్ ఇండియా మీద కూడా అదే చేద్దామని తను ఇండియాని ఇబ్బంది పెడదామని చూస్తున్నాడు, కానీ మన ఇండియా ఇబ్బంది పడట్లేదండి. ఇవాళ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మన రక్షణ హర్మీత్ ప్రీత్ అనుకుంటానండి, అతను ఒక కామెంట్ చేశారండి. మన వైమానిక దళపతి ఏపీ సింగ్ గారు ఏంటంటే, మేము F-16 ఫైటర్ జెట్లను కూల్చామని చెప్పేసి, ఇక వాళ్ళు ఇన్ని రోజులు మన నోరు మీద ఉన్నది ఎందుకు, గమ్మున కూర్చున్నది ఎందుకంటే వాళ్ళతో ఎందుకు పెట్టుకోవడం, వాళ్ళని కొంచెం స్మూత్ గానే డీల్ చేద్దాం. ఎందుకంటే ఎంతైనా వాళ్ళు ఆర్థికంగా మనం ఒప్పుకోకపోయినా వాళ్ళు వరల్డ్ నెంబర్ వన్ మనకంటే చాలా పెద్ద. వాళ్ళకి మనకి జీడిపి విషయంలో 90% డిఫరెన్స్ ఉందండి. ఎందుకంటే మనది 4.5 trillion అయితే వాళ్ళది 23 trillion, అంటే 19 trillion తేడా అండి. అంటే అర్థం చేసుకోండి, దాదాపు 90+ వాళ్ళకి మాత్రం. అందుకని మనం వాళ్ళ విషయంలో ఇన్ని రోజులు ఆచితూచిగా వివరించాం, కానీ వాళ్ళు మనం చాలా అవమానించారండి. డెడ్ ఎకానమీ అని చెప్పి, అండ్ మీతో ట్రేడ్ చేయొద్దని, మేము ట్రేడ్ చేసే ఇంట్రెస్ట్ లేదని, అక్కడ కంపెనీని ఇబ్బంది పెట్టడం, ఇండియాలో కంపెనీలు పెట్టకండి అని చెప్పేసి ఈ విధంగా తను స్టేట్మెంట్లు ఇవ్వడం కొంచెం మనకు కూడా కోపాన్ని తెప్పించిందండి. అందుకోసం ఇలా మన వైమానిక దళ అధిపతి బాంబు పేల్చాడండి. ఇప్పుడు చూద్దాం, ఇంకా దీంతో ట్రంప్ ఇంకా రెచ్చిపోయేమని చేస్తాడని. ఖచ్చితంగా రెచ్చిపోతాడండి, ట్రంప్ పిచ్చోడైపోయాడు. చూద్దాం. ప్రస్తుతానికి అయితే నిన్న ఒక కాల్ ఇచ్చాను చూసారండి, ఫ్రైడే రోజు. దీని గురించి మాట్లాడుకుందాం మనం.
నేను 24,550 పుట్టింది ఫస్ట్ 170 మీద బై చేయమని చెప్పాను. టార్గెట్ 188 ఇచ్చాను. ఇది చూడండి 24,550, నేను ఇచ్చినది 170, టార్గెట్ 188. ఓకేనా. ఆ తర్వాత ఇంకో కాల్ ఇచ్చాను. ఎప్పుడు ఇచ్చానండి? ఇది మార్నింగ్ ఇచ్చానండి. మార్నింగ్ అని కాదండి, 10:05 ఏమో ఇచ్చాను నేను. ఆ తర్వాత ఇచ్చిన కాల్ మాత్రం ఎప్పుడు ఇచ్చానండి? Quarter to 12కి ఇచ్చానండి. ఇది 24,000 Quarter to 12కి 24,400 కాల్ ఇచ్చానండి. ఇదైతే కేకా అండి. ఎందుకంటే అసలు మార్కెట్ మొత్తం పుట్ సైడ్ వెళ్తుంది. అట్లాంటి టైంలో కూడా మనం కాల్ సైడ్ ఇచ్చుకొని కాల్ని సక్సెస్ చేసుకున్నామంటే గ్రేటేనండి. ఇక్కడ ఇచ్చానండి 24,400 కాల్ 183 మీద క్లోజ్ అయితే 183 మీద బై చేయమని చెప్పాను. టార్గెట్ 200 అని కూడా ఇచ్చానండి. అది కూడా కాల్ సక్సెస్ అయిందండి. జస్ట్ వితిన్ 5 minutes లోపలనే సక్సెస్ అయిందండి. సో మనం శ్రావణ శుక్రవారం నాడు 2 కాల్స్ సక్సెస్ చేసుకున్నామండి. ఒకటి 24,550 పుట్, ఇంకోటి 24,400 కాల్. ఓకేనా అండి. ఇప్పటికి కూడా నా టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ కాకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఈ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. ఇలాంటి కాల్స్ మీకు కూడా వస్తాయండి. మీరు కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా నా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసుకోండి అనగానే చేసుకోవడానికి మీకు అనుమానం అనిపిస్తే ఒకసారి నా ఈ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ పాత వీడియోలు చూసి తర్వాతనే మీరు సాటిస్ఫాక్షన్ అయితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. దీనికి సంబంధించిన ఈ ఐటీఎం వాల్యూస్ నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తానండి. ఈ స్క్రీన్ షాట్ ఇప్పుడు నేను ఏం చెప్పాను, వీడియో లెంత్ అయిపోతుంది. ఇదండి, చెప్పడానికి ఏం లేదు. నేను ఎలాగో కాల్స్ ఇస్తాను, అదే విధంగా ఎలాగో ఈ ఐటీఎంకి సంబంధించిన లెవెల్స్ నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. వాటిని ఫాలో అయితే సరిపోతుందండి. ఓకేనా. మార్కెట్ మాత్రం కొంచెం క్రూషియల్గానే ఉందండి. రాత్రి ఏమన్నా అద్భుతం జరిగితే తప్ప లేకపోతే ఇంకా మార్కెట్ పడిపోతుందండి. చూద్దాం. ట్రంప్కి రాత్రి బుద్ధి రావాలని ఆ దేవుని కోరుకుందాం మనం. దాని ద్వారానైనా మన మార్కెట్ కొంచెం నిలదొక్కొని పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తుందండి. ఓకేనండి. నేను మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.